ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునికి స్తోత్రములు నాయన. మహిమయు ఘనతయు ప్రభావాలు మీకు ఒక్కరికే చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా, నీ పాదాల చెంత ఉండుట ఎంత గొప్ప ధన్యతో నా ప్రభువా. ప్రాముఖ్యంగా ప్రభువా అయ్యా, మా జీవితంలో మీరు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు అయ్యా. గత తండ్రి 6 మాసములు నీ కృపలో అయ్యా, ఈ 2025 సంవత్సరంలో మమ్మ కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచి మరొక అయ్యా నెలని మా జీవితంలో అనుగ్రహించారు. ఈ యొక్క 7వ నెలలో ప్రభువా, మొదటి దినాన్న ప్రభువా, నీ పాదాలు చెంతకు వచ్చే కృప మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. పరమ తండ్రి, పరిశుద్ధ దేవా, కృపగలిగిన మా యేసు నీకు వందనాలు, స్తోత్రములు. నీవే తండ్రి మాకు ఆధారము, తండ్రి నీవే మాకు ఆశ్రయదుర్గము, మీరే మా కొండ కోటైన దేవుడు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు ఆరోపిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవా, నీ మహోన్నతమైన నామమునకే అయా మహిమ కలుగునగాక తండ్రి. అయా మా స్తుతులపై ఆసీనుడైన వాడా, మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు నాయనా. నిత్యము మమ్మ కాచి కాపాడుచున్నవాడా నీకు వందనాలు. ప్రతి అపాయం నుండి మమ్మ తప్పించుచున్నవాడా, ప్రతి శోధనలో నుండి మాకు విడుదల దయచేయుచున్నవాడా, అయా మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహించుచున్నవాడా, అయా నీకు స్తోత్రములు నాయనా, నీకు స్తోత్రములు నాయనా. అయా తండ్రి నాయనా, నీవు నిత్యము తండ్రి గణపరచబడాలి ప్రభువా. నీవే మహోన్నతుడివి, గొప్ప దేవుడు తండ్రి, పూజనీయుడు ప్రభువా. నీకు స్తోత్రములు, వందనాలు అర్పించుకుంటూ నాయనా, ఈ ఉదయకాల సమయంలో నాతో కలిసి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయ్యా, మీరు మేలు చేసి తండ్రి మీరు దీవించి ఆస్వాదించమని నీ బిడల యొక్క తండ్రి మొరని అంగీకరించి ప్రత్యుత్తరము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా దయగలిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. మీ హస్తము చాపండి. ఈ నూతన నెలలో ప్రభువా అయా, నీ నూతనమైన కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో అయా తండ్రి జరుగునుగాకని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ దీవింపబడుదురుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నా. మునుపెన్నడూ లేని గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని తండ్రి నీ బిడ్డల జీవితంలో మీరు అనుగ్రహించబోతున్నారని అయా వేడుకుంటున్నాం. అయా ఆత్మీయంగా ప్రభువా వారిని బలపరచబోతున్నారని కూడా తండ్రి అయా వేడుకుంటూ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగలిగిన మా ప్రభువా, దయగలిగిన మా యేసు, అయా లోకరక్షకుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. మీరు దీవించు దేవుడు ప్రభువా, ఆస్వాదించు దేవుడు ప్రభువా, మేలు చే దేవుడు ప్రభువా నీకు వందనాలు. అయ్యా ఎవరైతే నాయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి స్వస్థత కలుగునగాక, వారికి విడుదల కలుగునగాక, వారు ఆస్వాదింపబడుదురుగాక. వారు ప్రతి అయా సమస్యలో నుండి, బలహీనతల్లో నుండి, అనారోగ్య పరిస్థితుల్లో నుండి ప్రభువా విడుదల నొందుదురుగాకని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరైతే అప్పుల సమస్యలతో ఉన్నారో యేసు నీ నామములో ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి అయ్యా వారిని దీవించండి ప్రభువా. ప్రతి ఒక్క సమస్యల్లో నుండి, ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో నుండి అయ్యా తండ్రి అప్పులు బాధల్లో నుండి వారికి విడుదల విమోచన కలుగునగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఉద్యోగాలు లేని బిడలకు ఉద్యోగాలు పొందుకుందురుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా మీరు మేలు చేయండి నాయన, మేలు చేయండి. నువ్వు గొప్ప దేవుడు ప్రభువా, మీరే మా ఆశ్రయము, మీరే మా సహాయము నా తండ్రి. మీరు కనికరించి కృపచూపమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. వివాహములు జరగవలసిన బిడల జీవితంలో వివాహములు జరుగునగాకని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయా గర్భఫలం లేని బిడల జీవితంలో గర్భఫలములు పొందుకుందురుగాకనే ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మేలు చేయండి నాయన, కృప చూపండి దేవా. ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని తండ్రి అయా మీరు కనికరించండి, కృప చూపండి నాయనా. మీ హస్తము చాపి ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభువా అయా వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానముని అనుగ్రహింప చేయండి నాయన. ఏ కుటుంబాలు తండ్రి అనేకమైన అయా మానసికమైన తండ్రి సమస్యలతో బాధపడే వారు ఉంటున్నారు, కుటుంబ గొడవలతో తండ్రి ఇబ్బందులతో ప్రభువా అయా అనేకమైన పరిస్థితులతో నాయనా కుటుంబాలు తండ్రి అయా ఆందోళన చెందేవిగా, అయా కుటుంబాలు కలవరపడేవిగా ఉన్న పరిస్థితులు ఏ కుటుంబంలో ఉంటున్నాయో అయా వారికి విడుదల విమోచన నొందుదురుగాకని ప్రభువా నీ కృపతో ప్రతి కుటుంబాన్ని ఆదరించమని వేడుకుంటున్నాను. దేవా నాతో కలిసి ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ అవును ప్రభువా మాకు సహాయం కావాలి, అయ్యా అవును ప్రభువా మీరే మాకు ఆధారం, మీరే మమ్ము దీవించువాడు అని అవి ఎంతమంది అయితే మొరపెడుచున్నారో వారందరినీ మీరు దీవించండి, వారందరినీ కనికరించండి, వారందరికీ
ఒక్కరికి సహాయము దయచేయమని ప్రభు వేడుకుంటున్నాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, మీ హస్తము చాపి ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటూ తండ్రి, దేశాన్ని దీవించండి, అధికారులు దీవించండి, శాంతి సమాధానంతో దేశమును నాయన ఉంచమని ప్రార్థిస్తున్నాను. అయా ఇశ్రాయేలుకి ప్రభువా, ఇరాన్కి మధ్య జరుగుచున్న యుద్ధాలని అయా మీరే కృప చూపండి తండ్రి. నీ ప్రజల పక్షాన మీరే ఉండి యుద్ధము జరిగించమని ప్రభువా అయా నీ చిత్తానుసారంగా జరిగించండి. అయా తండ్రి, శాంతియుతముగా ప్రభువా యుద్ధములు నాయన పరిష్కరించమని అయా నెమ్మది దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. అయా ప్రపంచములు తండ్రి, అయా తండ్రి నాయన ఇటువంటి పరిస్థితులు బట్టి తండ్రి కలవరపడక మీ కనికరము తండ్రి అయా దేశములపై ఉండునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అధికారులు దీవించమని ఆస్వాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా నీ కొందనాలు, మా భారతదేశాన్ని దీవించండి, మా దేశానికి రక్షణ దయచేయండి. ఏసే నిజరక్షకుడని ప్రభువా, యేసు ద్వారే నిత్య జీవమని సత్యము అయా నా దేశ ప్రజలు తెలుసుకొని అంగీకరించుటకు మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. అయా ఈ దినమంతి నీ కృప కాపుదల అయా ప్రతి ఒక్కరి ఎడల ఉంచి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఈ నాన్న ప్రభువా అయా పుట్టినరోజు జరుపుకుంటున్నారో, పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో అయ్యా మీరు వారిని దీవించండి. వారి జీవితంలో అయ్యా మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించారు. నూతనమైన నీ ఫలాలను తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహింపచేసి మీరు దీవించమని ప్రభువా అయ్యా నీకే మహిమ చెల్లిస్తూ పని పాటలకు వెలుచున్న వారికి నాయన తోడై ఉండండి. వారు రాకపోకలు యందు మీ సహాయం, మీ సన్నిధి ఉంచండి. వారు తిరిగి మరలా గృహాలకు చేరినంత వరకు నీ కృపలో ప్రతి బిడ్డని భద్రపరిచి నీ రెక్కల నీడలో ప్రతి ఒక్కరికి తండ్రి ఆశ్రయం కలిగించి నెమ్మదిని అనుగ్రహింపచేసి అయా కుటుంబాలని శాంతియుతముగా నడిపించి నాయన సమాధానంతో నింపమని ప్రభువా ఈ దినమంతి మీరే తోడయుండి మమ్ము బలపరిచి దీవించమని, మహిమయు ఘనతయు ప్రభావాన్ని మీరు ఒక్కరే పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.